విద్యార్థి లోకానికి నమస్కారం ఫ్రెండ్స్. ఈ రోజు క్లాస్ లో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాము. ఈ టెన్స్ ని రెండు సందర్భాలలో వాడచ్చు. మొదటి సందర్భం, ఏదైనా ఒక పని గతంలో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే అయిపోయి ఉంటుంది అని మాట్లాడే సందర్భంలో. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న 10 గంటల వరకల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది అంటాం. అంటే 10 గంటల వరకల్లా అంటే 10 కంటే ముందే కదా. నిన్న 10 గంటల కంటే నిన్న అంటే గతం కదా. 10 o'clock అంటే ఇది గతంలో ఒక నిర్దిష్ట సమయం అనమాట. నిన్న 10 గంటలకు అంటే నేను నిన్న 10 గంటలకు వెళ్ళాను వేరు, నేను నిన్న 10 గంటల వరకల్లా వెళ్ళి ఉంటుంది వేరు. నేను నిన్న 10 o'clock ఆఫీస్కి వెళ్ళాను అంటేనేమో కరెక్ట్ 10కు ఆఫీస్కి వెళ్ళినట్ల. కానీ ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటి? నేను నిన్న 10 o'clock వరకల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటి అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే అయిపోయిన పని. అంటే 10 కంటే ముందే వెళ్ళి ఉన్నాను అని అర్థం. ఇక్కడ గతంలో ఒక నిర్దిష్ట సమయం ఏంది? 10 o'clock. నిన్న 10 గంటల వరకల్లా వెళ్ళి ఉంటుంది అంటున్నాం. ఐ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ బై 10 o'clock ఎస్టర్డే. ఇట్లా సబ్జెక్ట్ సూత్రం ఏంటి? సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ తీసుకోవాలి, తర్వాత వర్బ్ మూడో రూపం, తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్. ఐ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ బై 10 o'clock ఎస్టర్డే అంటే నేను నిన్న 10 వరకల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది. We had gone to office by 10 o'clock. You had gone to office. They had gone to office. He had gone to office. She had gone to office. అంటే వాక్యాలు రాసే పద్ధతి ఇలా. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, హ్యాడ్ తీసుకోవాలి, వర్బ్ యొక్క మూడో రూపాన్ని తీసుకోవాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్స్. ఏ సబ్జెక్ట్ వచ్చినా హ్యాడ్. ఒకటే ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది ఈ టెన్స్ లో, హ్యాడ్. ఇంకో సందర్భం, గతంలో 2 పనులు వెంటనే జరిగినప్పుడు ముందుగా జరిగిన పనిని తెలియజేస్తుంది. గతంలో 2 పనులు వెంటనే జరిగినప్పుడు ముందుగా జరిగిన పనిని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నిన్న రాత్రి కరెక్ట్ 9 o'clock స్టమక్ పెయిన్ స్టార్ట్ అయినట్లు ఊహించుకోండి. మీరు వెంటనే హాస్పిటల్కు బయలుదేరారు. హాస్పిటల్కి వెళ్ళేసరికి అపోలో హాస్పిటల్కి వెళ్ళారు. మీరు హైదరాబాద్లో కరెక్ట్ 10కు చేరుకున్నారు. కానీ డాక్టరు 9:45కే హాస్పిటల్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా పేషెంట్స్ రాకపోవచ్చేమో, ఇంచుమించు 10 o'clock అవుతుందని. డాక్టర్ ఏమో 9:45కే హాస్పిటల్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళేసరికి 10 అయింది, 9కి బయలుదేరారు. అంటే ఇక్కడ 2 పనులు వెంటనే జరిగినాయి. ఒకటి పేషెంట్ వెళ్ళడం ఒక పని జరిగింది, డాక్టర్ వెళ్ళడం అనేది ఒక పని జరిగింది. ఇద్దరు వెళ్ళారు. పేషెంట్ ఏమో ఇంటి నుంచి హాస్పిటల్కి వెళ్ళాడు, డాక్టర్ ఏమో హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాడు. ఒకరు హాస్పిటల్కి వెళ్ళారు, ఒకరేమో ఇంటికి వెళ్ళారు. సో 2 పనులు వెంటనే జరిగినాయి. ఇలా 2 పనులు వెంటనే ఎప్పుడైతే జరుగుతాయో ఆ 2 పనులలో ఏది ముందుగా జరిగింటుందో ఆ ముందుగా జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏమంటే రాత్రి హాస్పిటల్కి వెళ్ళారు కదా, మరి ట్రీట్మెంట్ తీసుకున్నారా అంటే లేదు అంటారు. ఎందుకు హాస్పిటల్ వెళ్ళారు కదా, ఎందుకు తీసుకోలేదంటే మనం ఏమంటుంటాం? నేను హాస్పిటల్కి వెళ్ళక ముందే డాక్టర్ వెళ్ళిపోయాడు అంటాం. అంటే ఈ రెండిట్లో ఏది ముందుగా జరిగింది? డాక్టర్ ముందే వెళ్ళిండు. ముందుగా జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి, మరి తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. డాక్టర్ హ్యాడ్ గాన్, డాక్టర్ ముందు వెళ్ళాడు కాబట్టి డాక్టర్ హ్యాడ్ గాన్ బిఫోర్ ఐ వెంట్ టు హాస్పిటల్ అంటే నేను హాస్పిటల్కి వెళ్ళక ముందే డాక్టర్ వెళ్ళిపోయాడు. డాక్టర్ హ్యాడ్ గాన్ బిఫోర్ హీ వెంట్ టు హాస్పిటల్, అతడు హాస్పిటల్కి వెళ్ళక ముందే డాక్టర్ వెళ్ళిపోయాడు. డాక్టర్ హ్యాడ్ గాన్ బిఫోర్ షీ వెంట్ టు హాస్పిటల్, ఆమె హాస్పిటల్కి వెళ్ళక ముందే డాక్టర్ వెళ్ళిపోయాడు. డాక్టర్ హ్యాడ్ గాన్ బిఫోర్ దే వెంట్, వారు హాస్పిటల్కి వెళ్ళక ముందే డాక్టర్ వెళ్ళిపోయాడు. అంటే ముందుగా జరిగిన పని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పాలి, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. సో మీరు ఇంకో రోజు మార్నింగ్ 9కే హాస్పిటల్కి వెళ్ళారు, ఇంకొక రోజు డాక్టర్ ఏమో 10 o'clock వచ్చారు. ఇక్కడ మీరు ముందు వెళ్ళారా, డాక్టర్ ముందు వచ్చాడా? మీరే ముందు వెళ్ళారు హాస్పిటల్. మీరు వెళ్ళిన 1 hourకి డాక్టర్ వచ్చారు. నేను అడుగుతున్నా, మీరు నిన్న మార్నింగ్ 9 o'clock హాస్పిటల్ వెళ్ళారు కదా, మరి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారంటే తీసుకున్నాను, ఎందుకంటే డాక్టర్ రాకముందే నేను హాస్పిటల్కి చేరుకున్నాను అంటాం. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ వెళ్ళారు, 2 పనులు జరిగినాయి. ఇక్కడ కూడా డాక్టర్ వచ్చాడు, మీరు వచ్చారు హాస్పిటల్కి, ఇద్దరు హాస్పిటల్కి వచ్చారు. కాకపోతే మీరు ముందు వచ్చారు, మీరు 9 వరకే వచ్చారు, డాక్టర్ 10 o'clock వచ్చిన హాస్పిటల్కి. ఇద్దరిట్లో ఎవరు ముందు వచ్చారు? మీరు ముందు వచ్చారు. ఎవరు ముందు వస్తే ఆ ముందుగా జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లేపాలి. ఐ హ్యాడ్ కమ్ టు హాస్పిటల్ బిఫోర్ డాక్టర్ కేమ్ అనాలి. బిఫోర్ డాక్టర్ కేమ్ అని చెప్పాలి. బిఫోర్ డాక్టర్ కేమ్ అంటే డాక్టర్ రాకముందే నేను వచ్చాను. అది ఎప్పుడైతే ఇలా 2 పనులు వెంటనే జరుగుతాయో రెండిట్లో ముందుగా జరిగిన పనిని ఈ టెన్స్ లో తెలియజేయాలి, గుర్తుపెట్టుకోండి. రైట్. మరి ఈ టెన్స్ లో వాక్యాలు ఎలా రాయాలి?
సబ్జెక్ట్ వెంటనే హ్యాడ్ తీసుకోవాలి V3. ఐ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ బై 10 o'clock yesterday. నేను ఇప్పుడు సబ్జెక్ట్స్ ఇస్తాను, ఈ పిల్లలు వాక్యాలు చదువుతారు చూడండి. ఐ తోటి ఒక వాక్యం చెప్పు బాబు. I had played cricket బై దిస్ టైమ్ yesterday. yesterday. అంటే నేను నిన్న ఈ సమయానికల్లా క్రికెట్ ఆడి ఉంటిని. నీవు ఇదే వాక్యాన్ని వి చేత చెప్పు. సబ్జెక్ట్ వి. We had played cricket by this time yesterday. వి హ్యాడ్ ప్లేడ్. యు సేమ్ సెంటెన్స్. You had played cricket by this time yesterday. దే had played cricket by this time ప్లేడ్ yesterday. వర్బ్ మూడో రూపం. He had played cricket by this time yesterday. She had played cricket by this time yesterday. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్. నేను నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్ కి వెళ్ళి ఉంటి. I had gone to office by this time yesterday. అంటే నేను నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్ కి వెళ్ళి ఉంటి. We had gone to office by this time yesterday. You had gone to office by this time yesterday. They had gone to office by this time yesterday. He had gone to office by this time yesterday. She had gone to office by this time yesterday. My friend had gone to office by this time yesterday. My friends had gone to office by this time yesterday. చూశారు కదా ఫ్రెండ్స్, ఒకే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ ఏది తీసుకున్నా హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. హ్యాడ్ ప్లస్ V3. మరి ఈ టెన్స్ లో 4 రకాల వాక్యాలు ఉంటాయి కదా. పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. అవి నేర్చుకుందాం ఇప్పుడు. నువ్వు పాజిటివ్ చెప్పాలి. ఐ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ సెమిస్టర్. మీరు చేతులు ఇలా పెట్టండి. ఈ టెన్స్ లో 4 రకాల వాక్యాలు ఉంటాయి. పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. లేదా ఇక్కడ నుంచి అనుకోండి, మీరు చూస్తున్నారు కదా వీడియో, మీకు కంఫర్ట్ ఉంటుంది. ఇది పాజిటివ్, ఇది నెగటివ్, ఇది ఇంట్రాగేటివ్, ఇది నెగటివ్ ఇంట్రాగేటివ్. ఐ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ yesterday. నేను నిన్న ఈ సమయం కల్లా ఆఫీస్కి వెళ్ళింటి. ఇది ఒక పాజిటివ్. దీన్ని నెగటివ్ లోకి మార్చాలంటే పాజిటివ్ ని యాజ్ ఇట్ ఈస్ రాసి హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ చేర్చాలి. ఐ హ్యాడ్ నాట్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ yesterday. ఇంట్రాగేటివ్. హ్యాడ్ ఐ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ yesterday. నెగటివ్ ఇంట్రాగేటివ్. హ్యాడెంట్ ఐ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ yesterday. ఐ అయిపోయింది. నెక్స్ట్ we had gone to office by this time yesterday. We had not gone to office by this time yesterday. Had we gone to office by this time yesterday? Hadn't we gone to office by this time yesterday? You had gone to office by this time yesterday. You had not gone to office by this time yesterday. Had you gone to office by this time yesterday? Hadn't you gone to office by this time yesterday? They had gone to office by this time yesterday. They had not gone to office by this time yesterday. Had they gone to office by this time yesterday? Hadn't they gone to office by this time yesterday? He had gone to office by this time yesterday. అంటే అతడు నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండే. He had not gone to office by this time yesterday. అతడు నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండలేదు. Had he gone to office by this time yesterday? అతడు నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండేనా? Hadn't he gone to office by this time yesterday? అతడు నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండలేదు. She had gone to office by this time yesterday. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండే. She had not gone to office by this time yesterday. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండలేదు. హ్యాడ్ షీ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ yesterday. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండేనా? హ్యాడెంట్ షీ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ yesterday. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండలేదా? ఇదండి ఈ టెన్స్ లో 4 రకాల వాక్యాలు రాసే పద్ధతి. రైట్. సో పాజిటివ్ వస్తే నెగిటివ్ వచ్చేసినట్లేనండి. చూడండి, షీ హ్యాడ్ గాన్, ఇది ఒక పాజిటివ్ కదా. షీ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ పాజిటివ్. దీన్ని నెగిటివ్ లోకి ఎట్లా మార్చాలి? షీ హ్యాడ్ గాన్ అని యాజ్ ఇట్ ఈస్ గా రాసి హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాస్తే నెగిటివ్ అవుతుంది. షీ హ్యాడ్ నాట్ గాన్. సో పాజిటివ్ వస్తే నెగిటివ్ వచ్చినట్లేనే. చూడండి, ఈ అబ్బాయి అన్ని పాజిటివ్ చదువుతాడు, ఈయన వెంటనే నెగిటివ్ లోకి మారుస్తాడు. I had gone to college by this time yesterday. I had gone to college by this time yesterday. Positive sentence. Negative చూడండి. I had not gone to college by this. ఏది చెప్తే అది చెప్పాలి కదా. Okay. I had not gone to college by this time yesterday. ఆయన ఏం చెప్పిండు మళ్ళీ వినండి. మళ్ళీ చెప్పు. I had gone to college by this time yesterday. I had not gone to college by this time yesterday. చూడండి, పాజిటివ్ వస్తే నెగిటివ్ వచ్చినట్లు. ఓన్లీ నాట్ చేరుస్తుంది అంతే హెల్పింగ్ వర్బ్ తర్వాత హ్యాడ్ తర్వాత. We had gone to college by this time yesterday. We had not gone to college by this time yesterday. You had gone to college by this time yesterday. You had not gone to college by this time yesterday. They had gone to college by this time yesterday. They had not gone to college by this time yesterday. He had gone to college by this time yesterday. He had not gone to college by this time yesterday. She had gone to college by this time yesterday. She had not gone to college by this time yesterday. చూశారు కదా ఫ్రెండ్స్, పాజిటివ్ వస్తే నెగిటివ్ వచ్చేసినట్లే. ఇప్పుడు ఇంట్రాగేటివ్. పాజిటివ్ వస్తే ఇంట్రాగేటివ్ వచ్చేసినట్లనే. నువ్వు పాజిటివ్ చదువు, ఈ అబ్బాయి ఇంట్రాగేటివ్ లోకి మారుస్తాడు. పాజిటివ్ వాక్యంలోని మొదటి 2 పదాలు రివర్స్ చేసి ఇంట్రాగేటివ్. పాజిటివ్ ని నెగిటివ్ లోకి ఎట్లా మార్చాలో నేర్చుకున్నారు. ఇప్పుడు పాజిటివ్ ని ఇంట్రాగేటివ్ లోకి ఎలా మార్చాలో నేర్చుకుందామా? I had gone to office by this time yesterday. I had gone to college by this time yesterday. Interrogative. Sir, interrogative, sir. Had I gone to college by this time yesterday? చూడండి, మళ్ళీ చదువు పాజిటివ్. I had gone to college by this time yesterday.
ఈయన ఏమన్నాడు? ఐ హ్యాడ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఐ హ్యాడ్ గాన్ అన్నాడు. Had I gone to college by this time yesterday? ఐ హ్యాడ్ ని హ్యాడ్ ఐ చేసింది అంతే ఈయన. అంటే పాజిటివ్ వాక్యాన్ని ఇంట్రాగేటివ్ లోకి మార్చడం చాలా సులభం. పాజిటివ్ వాక్యంలోని మొదటి 2 పదాలు రివర్స్ రాస్తే అది ఇంట్రాగేటివ్ అయిపోతుంది. We had gone to college by this time yesterday. Had we gone to college by this time yesterday? You had gone to college by this time yesterday. Had you gone to college? Had you gone to college by this time yesterday? They had gone to college by this time yesterday. Had they gone to college by this time yesterday? He had gone to college by this time yesterday. Had he gone to college by this time yesterday? She had gone to college by this time yesterday. Had she gone to college by this time yesterday? చూశారు కదా ఫ్రెండ్స్, పాజిటివ్ వస్తే నెగిటివ్ వచ్చినట్లనే, పాజిటివ్ వస్తే ఇంట్రాగేటివ్ వచ్చినట్లనే. ఇప్పుడు ఇంట్రాగేటివ్ నేర్చుకున్నారు అంటే పాజిటివ్ వాక్యంలోనే మొదటి 2 పదాలు రివర్స్ చేసి ఇంట్రాగేటివ్. ఇప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్ నేర్చుకున్నాం. ఏం లేదు, ఇంట్రాగేటివ్ వస్తే నెగిటివ్ ఇంట్రాగేటివ్ వచ్చేసినట్లే. ఇంట్రాగేటివ్ వాక్యాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి నాట్ చేరిస్తే అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఇంట్రాగేటివ్ చదువు బాబు, నువ్వు చదవగలవా? హ్యాడ్ ఐ గాన్ టు ఆఫీస్, నువ్వు హ్యాడ్ అంట్ అనాలి. ఇంట్రాగేటివ్ వర్సెస్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. Had I gone to college by this time yesterday? Had not I gone to college by this time yesterday? Hadn't I gone to college by this time yesterday? Had we gone to college by this time yesterday? Hadn't I gone to college by this time yesterday? Hadn't we gone to college by this time yesterday? Had you gone to college by this time yesterday? Hadn't you gone to college by this time yesterday? Had they gone to college by this time yesterday? Hadn't they gone to college by this time yesterday? Had he gone to college by this time yesterday? Hadn't he gone to college by this time yesterday? Had she gone to college by this time yesterday? Hadn't she gone to college by this time yesterday? దట్స్ ఆల్, సింపుల్. చూశారు కదా ఫ్రెండ్స్. సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, వాక్యం యొక్క సూత్రం ఏంటి, యూసేజ్ ఏంటి, వాక్యాలు ఎలా రాయాలి, పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ 4 రకాల వాక్యాలను ఎలా రాయాలో కూడా నేర్చుకున్నారు. మేము చేసిన ఈ ప్రయత్నం మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏసీడీ. నమస్కారం.